వెల్కమ్ టు జేటీవీ న్యూస్. మాలల ఉపకులాల ఆత్మీయ బాంధవుల వర్గీకరణ వ్యతిరేకిస్తూ న్యాయ పోరాటానికై గజ్వేల్లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తూ సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం నడుచుకోవాలని, కేంద్ర ప్రభుత్వం రాజకీయ లబ్ధి కోసం ఎస్సీలను విభజించు, పాలించు అనే విధానాన్ని అమలు చేస్తుందని, దాన్ని పసిగట్టి మాలలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తప్పుడు సంకేతాలను విరమించుకోవాలని, లేని పక్షంలో మాలల సత్తా ఏంటో నిరూపిస్తామని గాలెంక నర్సింలు, చిప్పల యాదగిరి, కొడగండ్ల నర్సింలు, బైరం శివకుమార్లు అన్నారు. ఈ నెల 14న జరగబోయే ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ తెలంగాణ రాష్ట్ర బంద్కు సంపూర్ణ మద్దతు ఉంటుందని గజ్వేల్ నియోజకవర్గం ఈ అంబేద్కర్ భవన్లో మాలల ఐక్యత మీటింగ్ జరగడం జరిగింది. ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి మాలల మీద కుట్రలు తిప్పికొట్టడానికి, ఎస్సీ వర్గీకరణ అడ్డుకోవడానికి, న్యాయబద్ధత కోసం మేము ఈ నెల 14న జరగబోయే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. మాలలందరూ ప్రతి గ్రామాన, మండల కేంద్రాల్లో, జిల్లాల కేంద్రాల్లో, రాష్ట్ర వ్యాప్తంగా ఇలా రాష్ట్రంలో ఐక్యత చాటుతూ ఈ ప్రభుత్వానికి మాలలు ఉన్నామనే సంకేతాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మమ్మల్ని మాలలు పెద్ద సంఖ్యలో ఉన్నారు, ఇలా తక్కువ సంఖ్యలో చూపడం మానుకోవాలి. మరోసారి కూడా కులగణన ఈ జనాభా నిష్పత్తిగా లెక్కలు తేల్చాలని చెప్పేసి ఈ ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మొన్న జరిగినటువంటి లెక్కలు కుట్ర తప్పు. ఇలా మేము మాలలము ఐక్యంగా ఉండి ఈ ప్రభుత్వంలో జరిగే కుట్రలను తిప్పికొడతాం. మాకు న్యాయం జరిగే వరకు మేము ఊరుకునలేము. రేపు 14న ప్రతి ఒక్కరు ఇంటికొక్కరై మాలలు కదలి రేపు జరగబోయే పిలుపును జయప్రదం చేయాలి. ఎస్సీ వర్గీకరణ బలం ఏంటనేది అందరూ తెలియజేయాలి. తెలియజేసినప్పుడు అందరం మనం ముందుకు పోగలుగుతాం. మనం మౌనంగా ఉంటున్నాం అంటే మనం ఎప్పుడు మౌనంగానే ఉంటాం. మన పని ఏంటో మనం చేసుకుంటూ పోతూ ఉంటాం. మనం ఎవరు జోలి పోను, ఎవరు తెరుగు పోను, ఎవరిని పట్టించుకోం మనం. ఎందుకంటే మన పని ఏందో మనం చేసుకుంటాం. ఇప్పటి వరకు కూడా ఎన్ని మీటింగ్లు అయినా, ఎన్ని చేసినా మనం ఏంటంటే మన పనిని మనం వెళ్ళిపోతూ ఉంటాం. ఎందుకు లేదు, నడవలే అనుకుంటూ పోతాం. ఇప్పుడు మన ఉనికికే ప్రశ్నార్థకంగా మారిపోయింది. దాన్ని కాపాడుకోవాలి. దాన్ని కాపాడుకుంటేనే మన ముందు తరాలకు బాగుంటుందని మన యొక్క ఆలోచన.